వారు ఇచ్చినటువంటి సందేశానికి థ్యాంక్స్. అవును, మైపాలరెడ్డి రవీంద్రరావు గారికి ఒక షాకింగ్ ఏంటంటే ఆయన ఈ మధ్య కాంగ్రెస్ నుంచి పోయి టికెట్ కూడా చేసి పోటీ చేశాడు జైరాబాద్లో. గాలి అనిల్ కుమార్ ఆయన కూడా చేరాడని, మైపాలరెడ్డితో పాటు ఆయన కూడా చేరాడని అంటున్నారు. ఆయన బీఆర్ఎస్లో చేరాడు, కాంగ్రెస్లో టికెట్ రాలేదు, ఎక్కడ నర్సాపూర్లో టికెట్ రాలేదని చేరాడు. ఆ మేరకు జైరాబాద్ పార్లమెంట్ టికెట్ కూడా గాలి అనిల్ కుమార్కి ఇచ్చారు. ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చాడు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోయాడు, ఇక్కడ మెదక్ నుంచి పోటీ చేశాడు, అక్కడ జైరాబాద్ నుంచి పోటీ చేశాడు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చాడు. గూడెం మైపాలరెడ్డి ఏమో ఇక్కడ చేరాడు. చాలా విచిత్రంగా అందువల్ల మొన్న జరిగినటువంటి పార్లమెంట్ చిన్న షార్ట్ టైంలోనే ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టగలిగినటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంటే పెరిగినట్ట తరిగినట్ట. 2.5 గంటల సేపు ఆ హౌస్లో స్పీకర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అది హౌస్లో ఆర్డర్లో పెట్టలేకపోయారు. ఒక నిర్ణయం ఏదైనా తీసుకొని ఆర్డర్లోకి తీసుకొని రాలేకపోయారు. అది మొత్తం దేశమంతా చూశారు. నెక్స్ట్ జరిగేటటువంటి పార్లమెంట్లో కూడా అదే రకంగా పరిస్థితి కొనసాగుతుంది. అది ఒక భాగం. ఇక తెలంగాణకి వస్తే తెలంగాణలో ఈ మధ్యకాలంలో దమ్ముంటే ఎన్నికలకు రండి, దమ్ముల్లో ఎన్నికలు రండి అని మన బీజేపీ నాయకులంతా స్టేట్మెంట్ ఇస్తున్నారు. దమ్మున్నందుకే ఎన్నికల్లోకి వచ్చి 2023లో మనం స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 64 సభ్యులు మాకు ఎమ్మెల్యేలు వస్తే 8 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళు బలపడ్డారా, మేము బలపడ్డామనేది క్లియర్గా దమ్ము ఎవరికో ఉందనేది తెలిసిపోయింది. దాని తర్వాత నిన్న మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళకు వచ్చినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు బీజేపీ 8 సీట్లు వచ్చినా మాకంటే తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయి. మాకు పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది. ఆడ 8 పార్లమెంట్ సీట్లతో పాటు దాంతోపాటు జరిగినటువంటి బై ఎలక్షన్ ఎమ్మెల్యే కూడా మా పార్టీ గెలిచింది. ఇది కాకుండా భారతదేశంలో జరిగినటువంటి బై ఎలక్షన్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచి రాబోయే కాలం కాంగ్రెస్ పార్టీదనే సూచనలు చూపిస్తున్నాయి. అందువల్లనే ఇవాళ ఈ బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలని ప్రయత్నంలోనే భాగంగా ఇవాళ హరీష్ రావు ప్రత్యేక దూతగా ప్రత్యేక దూతగా అక్కడ పోయి బండి సంజయ్తో మాట్లాడి ఆయనతో అంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తే దాని మీద ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు, ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్, వాళ్ళ స్టేట్మెంట్లే లేవు. ఎవరెవరో చూద్దాం, విజువల్స్ ఎందుకు చూద్దాం. ఎవరెవరు ఉన్నారు జాయినింగ్స్? మైపాలరెడ్డి, గాలి అనిల్ కుమార్, ఇంకా ఎవరెవరు ఉన్నారో విజువల్స్ మనం చూస్తున్నాం. దామోదర్ రాజనరసింహ, జగ్గారెడ్డి గారు కూడా సమక్షంలో వీళ్ళు చేరికలు చూస్తున్నాం. నీలా మధు కూడా మన పార్లమెంట్కి పోటీ చేసిన నీలా మధు కూడా ఉన్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా కనపడుతున్నాడు. జాయినింగ్స్ సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పటిదాకా నిన్నటిదాకా ఈడీలు దాడులు ఇవన్నీ కూడా ఆయన మీద కూడా మైపాలరెడ్డి మీద అనేక ఇవ్వచ్చిన అక్రమాస్తులని అదని ఇవన్నీ దానికి సంబంధించినటువంటి కాంటెస్టు మరి ఢిల్లీ పోయాడు, బీజేపీలో చేరతాడు అనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి. ఏదో ఆ మధ్యకాలంలో హరీష్ రావే సలహా ఇచ్చాడు, కాంగ్రెస్లో చేరితే ఉపయోగం, ఈడీ సిబిఐ కేసులు ఉంటే కనుక బీజేపీలో చేరాలన్నారని కూడా కొంత అక్కడ ఇక్కడ కొన్ని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో మైపాలరెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మైపాలరెడ్డితో పాటు కూడా ఏదైతే బీఆర్ఎస్లో జైరాబాదు ఎంపీ టికెట్ని కాంటెస్ట్ చేసినటువంటి గాలి అనిల్ కూడా మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరాడు అనేటువంటి వార్తలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి మన జైరాబాదు ఆయన గౌరీ గారు, జైరాబాద్ మీరు కూడా జైరాబాదే, మీరు బహుశా జైరాబాద్ కాబట్టి మీకు కూడా ఈ పరిణామాలు మీకు కూడా కొంత ఆసక్తికరంగా ఉండుంటాయి. గౌరీ గారు, జైరాబాద్లో గాలి అనిల్ కుమార్ మన బీఆర్ఎస్ నుంచి కాంటెస్ట్ చేసిన గాలి మళ్ళీ మైపాలరెడ్డితో పాటు జాయిన్ అయ్యడం, మీరు లోకల్ జైరాబాద్ కాబట్టి కొంత ఆసక్తికరంగా ఉంటుంది కదా పరిణామాలు అంటారు మీకు కూడా. ఏముంది ఇప్పుడు ఏ పార్టీలో బాగుంటుంది మనకి, అక్కడ పోయి